హలో గైస్, లైక్ బ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ రోహిత్ గొడ్డు అంటాం వాడిని మేము. వాని పెళ్ళి అనమాట. ఇవాళ పెళ్ళి అనే దానికంటే మోర్ ఓవర్ లైక్ రీయూనియన్ లాగా అవుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళందరం కలిసి ఇవాళ అనుకోకుండా లైక్ హ్యూజ్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టు మై సర్ప్రైజ్ ఆల్మోస్ట్ నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు అనమాట. సో బ్లాగ్ అనే ఐడియా కూడా నాకు లేకుండే. రాగానే మనోహర్ అని ఇక వీడు తొంట అంటాం. రాగానే అరే వై నాట్, ఎందుకు నువ్వు బ్లాగ్ చేయొద్దానంటే అరే మంచిదే కదా అనిపించి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసిన. చిన్నప్పటి ఎంత ఫన్ ఉంటుండే, ఎంత చిల్లర ఉంటుండే, సేమ్ అదే ఎప్పుడు కలిసినా ఉంటుంది. అదే ఎప్పుడు రికార్డ్ చేయలే. ఇవాళ మాత్రం ఖచ్చితంగా అన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో హియర్ వి గో. ముందు ఇద్దరం ఉండే, నెక్స్ట్ ముగ్గురం అయినాం, ఇప్పుడు నాలుగోడు. కొమ్టి అంటాం మేము, కొమ్టి. ఎండ మాత్రం బీభత్సంగా ఉన్నది. హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నది. ఇక వాడు రాకేష్, నువ్వు అనవలేరు అయితే ముందు బ్లాగ్లో. వీడు కొమ్టి, తొంటగాడు వెనకాల ఉన్నాడు. తొంట ఎందుకంటే వాడు లెఫ్ట్ హ్యాండర్. డిపెండ్స్ ఇక ఎవరి దగ్గర ఎంతున్నాయో అట్లా ఫన్ చేసుకొని. ఎందుకు రా పడతావురా వీడియోలు, రారా ఫేమస్ అయిపోతావురా వీడియోతో. నువ్వే ఇంకెవడు ఇట్లా మధ్యలోకి వచ్చి తలకాయ పెడతావు కదరా. గిఫ్ట్ తీసుకుందామని పోతున్నాము, అవే నన్ను ప్లాన్ చేసినాము. సో గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేయించి వానికి గిఫ్ట్ ఇవ్వాలని కూడా లేకుండా నాకైతే వానికి ఎంత ఇచ్చేది బొచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ ఇవాళ తప్ప పెళ్లి చేసుకుంటాను కదా. అది కాకుండా అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా పెళ్లి కూడా ఒకరోజు ఏమైంది ఏంటిది అనేది కూడా బ్లాగ్ చేయాలి. చాలా మంది గుర్తుపెట్టుకుని పిలవాలి అన్న మాట ప్రతిసారి. పెళ్ళి అయినాక దేనికి పిలవాలి? దావత్ కు మళ్ళా నేను ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అవెన్ అనుకుంటే ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి. లాస్ట్ దీనికి పోతున్నాను. అవెన్స్ అన్నీ చూసినాము. ఇంకా బడ్జెట్లో వాడికి తగ్గట్టు ఒకటి తీసుకున్నాను. ఇప్పటి నుంచి దాని ప్యాకింగ్ అయిపోయింది. గిఫ్ట్ కూడా ప్యాక్ చేసి ఇస్తున్నారు డిజిటల్లో. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫంక్షన్ హాల్ పోతాం అనమాట. ఏం చూస్తున్నా మీరు అందరూ అంటే మళ్ళీ ఇట్లా చెప్తారు. ఇంత డీప్గా చూసేది ఏంటి? గిఫ్ట్ ప్యాకింగ్. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు అదే చెప్తాను డైలాగ్. అది పెడతావా నువ్వు? నా ఇజ్జత్ పోతుంది. అది పెడతావా నువ్వు? నా ఇజ్జత్ పోతుంది. నమ్మకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. అదే టికెట్ పడుతున్నావురా. పనులు వేసుకోట్లా. ఎట్రీ తిండి పోతున్నాం. అదే ఎట్రీ అదిరా. ఎట్రీ నెక్స్ట్. అంత తండ్రి పాలు ఫోటో దిగే తప్పు. లైటింగ్ ఎక్కువ ఎవరు అక్కలేదు. ఏం చెప్తాను ఏం చిల్లర్ కాదురా మీరు.
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ముందంతా ఎస్కాట్ పోతుంది మాకు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఎట్లా మాట్లాడరా ఆయన లెక్క మాట్లాడదాం అప్పంచి స్పాట్ లో చాలా బాగా కంపోజ్ చేసుకున్నావు భరత్ అన్నయ్య. చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Okay guys, that's it for the vlog and next vlog la kalusukunam. Until then, please do like, share, comment and subscribe.